మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రమాదం తప్పింది. బెల్లంపల్లి సింగరేణి క్వార్టర్స్లో నివాసం ఉంటున్న మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య భారీ వర్షాల కారణంగా క్వార్టర్స్ పైకప్పు ఊడడంతో ఒక్కసారిగా పెచ్చులుడు పడ్డాయి. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య కుటుంబ సభ్యులతో కలిసి మంచిర్యాలకు వెళ్లారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని చిన్నయ్య తెలిపారు. గతంలో క్వార్టర్స్కు మరమ్మతు చేయాలని ఎన్నిసార్లు సింగరేణి అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు క్వార్టర్స్కు మరమ్మతులు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ఈ 4-5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల బెల్లంపల్లిలో మేము నివాసం ఉంటున్నటువంటి సింగరేణి క్వార్టర్ లో ఉదయం కప్పు మొత్తం కూలి, మరి బెడ్రూమ్ కావచ్చు, డైనింగ్ హాల్ మొత్తం కూడా కూలిపోవడం జరిగింది. దాంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా ధ్వంసము కావడం జరిగింది. అదృష్టవశాత్తు మేము ఈ 3-4 రోజులు మరి బెల్లంపల్లిలో లేనందువల్ల మరి పెద్ద ప్రమాదం తప్పింది మా కుటుంబానికి. మరి ఆ భగవంతుని ఆశీర్వాదం, బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం వల్ల మేము పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, నేను జీఎం గారికి గత ఏడాది నుంచి రిక్వెస్ట్ లెటర్ పెట్టడం జరిగింది. 2 సార్లు వెళ్లి కలిసి కోటను రిపేర్ చేయమని చెప్పడం జరిగింది. కానీ వారు నిర్లక్ష్యం చేసి పెడచెవిన పెట్టడం జరిగింది. 2 పర్యాయములు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా, ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక మాజీ ఎమ్మెల్యేగా నేను వెళ్లి మరి అడిగితే వారు నిర్లక్ష్యం చేయడం జరిగింది. అందువల్లనే మరి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఈ రాష్ట్రంలో ఈ 4-5 రోజులు